హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీసీ. సో ఈరోజు మన పాడ్కాస్ట్లో హెల్త్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. సో మనకి వచ్చేసరికి ఈరోజు గెస్ట్ ఆదిత్య రంగనాథ్ గారు. ఆయన ఒక పేషెంట్ కౌన్సిలర్ అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక ఎన్జిఓ రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ అనే ఒక సంస్థకి ఆయన బ్రాంచ్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఇండియా ఫార్మసిస్ట్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అట్ ప్రెజెంట్. ఈ పాడ్కాస్ట్లో మెయిన్గా మనం యంగ్ పీపుల్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి మేజర్గా డిస్కస్ చేసాం. లైక్ ఫుడ్ సైకిల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లైక్ ఈ ఉమెన్స్లో మేజర్గా పీసీఓస్ అవ్వచ్చు, పిఓడీస్ అవ్వచ్చు. ఇట్లా అన్ని టాపిక్స్ మేము డిస్కస్ చేయడానికి ట్రై చేసాం. మోస్ట్లీ పర్టికులర్ డిసీజ్ ఆర్ పర్టికులర్ దీనికోసమే అని ఏమైతే మేము లిమిట్ చేయలేదు ఒక టాపిక్ని. కంప్లీట్గా మాకు వచ్చే ప్రతి క్వైరీని కంప్లీట్గా మేము డాక్టర్తో డిస్కస్ చేయడం అయితే జరిగింది మేము. సో ఆయన ఇచ్చే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. మోస్ట్లీ మేము చాలా వరకు చాలా కవర్ చేసాం. యాక్చువల్ లెంత్ చాలా పెద్దది రావడం వల్ల 2 parts కింద దీన్ని కట్ చేసి సో ఫస్ట్ వీడియోని మీ ముందు తీసుకొచ్చాం. ఈ ఏదైతే మీ కాన్వర్జేషన్ ఉన్నదో మీ అందరికి అది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా అందరూ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారని నేను అనుకుంటున్నా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏటీసీ ఛానల్. నా మీరు మా ఇంట్రో వీడియో చూసినట్లయితే మా ఇంటర్వ్యూలో మేము ఒక కామన్ గెస్ట్ని కొన్ని పిలుద్దాం అనుకున్నాం కాబట్టి, సో మనకి ఒక కామన్ గెస్ట్ మన యొక్క మెయిల్స్కి పంపించి సో ఇక్కడ రావడం అయితే జరిగింది. అండ్ హీస్ అఖిల్. యాక్చువల్లీ తనకు కూడా ఎందుకు ఈ పర్టికులర్ సెషన్లోకి ఎందుకు వెళ్ళాలంటే తనకి యాక్చువల్గా ఈ మెడికల్ ఫీల్డ్ కన్నా లైక్ ఇట్లాంటి కొన్ని బాగా తెలుసుకోవాలని తనకు ఉందంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ కూడా ఉన్నాయి తనకి. అవి కూడా ఈ ఒక సెషన్లో మనం జస్ట్ అలా కాన్వర్జేషన్ మాట్లాడుతూ ఫ్రెండ్లీగా మనం కలుద్దాం. అండ్ సో అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో అన్న, ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ఏటీసీ. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్స్ అన్న. సో మెయిన్గా నాకు ఎప్పుడు నిండో లైక్ ఈ యొక్క మెడికల్ హెల్త్ అండ్ ఇట్లాంటివి చాలా వరకు తెలుసుకోవాలనుకునే ఉన్నాము. మీరు మేజర్లీ లైక్ సుమన్ టీవీ ఇట్లా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు ప్రీవియస్గా. నాకు అనిపించింది ఏదో రోజు అన్నతో కూడా ఇట్లా డిస్కషన్ అవుతుంది, ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. ఫైనల్లీ వచ్చింది మూమెంట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉంది ఆ మైండ్లోని, ఆ ఫస్ట్ మీకు అడుగుతున్నాను. అది ఎందుకని అడుగుతున్నానంటే ఇది మేజర్లీ చాలా మందికి ఉన్న ప్రాబ్లం. ఫస్ట్ థింగ్ ఇది మీరు చూస్తూ ఉంటారు, లైక్ ఇప్పుడు టీనేజ్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి హెయిర్ లాస్ చాలా వస్తుంది అన్నమాట. మీరు గమనించుంటే హెయిర్ లాసే కాదు, ఐ మీన్ సారీ ఏమనుకోకండి, బాల్డ్ అయిపోతుంది, కంప్లీట్ బాల్డ్ అవుతున్నారు. 26 ఏజ్ 28 years వచ్చేసరికి బాల్డ్ అయిపోతున్నారు. ఇంకా టీనేజెస్ లైక్ 17, 16, 18 ఆ ఏజెస్ ఉన్న వాళ్ళలో కూడా బాల్డ్ ఈ మధ్య చూస్తున్నాం. అది దేనివల్ల అంటే నాకు కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగితే లైక్ కొన్ని పొల్యూషన్ వల్ల చెప్పారు కొంతమంది, నెక్స్ట్ హెరిడిటీ వల్ల చెప్పారు కొంతమంది, ఇట్లా కొన్ని ఇంకోటి ఏంటంటే డ్యామేజెస్ లైక్ సివియర్ యాక్సిడెంట్స్ అనే టైంలోని కొన్ని కారణాల వల్ల చెప్పారు. మేజర్లీ అవి ఏం లేకుండా కొంతమంది హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ నాకు కూడా సేమ్, బట్ నాకు ప్రికాషన్స్ కూడా ఏమైనా ఉంటే చెప్తే. షూర్ తప్పకుండా. అసలు ముందు ఎందుకు వస్తుందో తెలుసుకుంటే మనం దాని నుంచి మనం కాపాడుకోగలుగుతాం కదా. అందరికీ తెలిసింది ఏంటంటే స్ట్రెస్ వల్ల అవుతుంది, ఇది ఓకే. ఓవర్ హీట్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ ఈవెన్ కొన్ని ఏరియాస్లో అంటే వాటర్ ఆల్కలైనిటీ అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా మనం ఏదైతే అంటే
బాత్కి వాటర్ యూస్ చేస్తుంటాం కదా, సో ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ మనం డ్రింకింగ్ వాటర్, సో ఆ వాటర్ ఎఫెక్ట్ కూడా మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఈవెన్ కొంతమంది లైక్ టీనేజర్స్ అంటున్నారు, కొంతమంది హాస్టల్స్లో ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఆ పిల్లోనో లేకపోతే ఆ బెడ్ ఆ ఓవర్ హీట్, ఆ స్పాంజెస్ ఉండడం వల్ల వాటి వల్ల కూడా ఆ హెయిర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈవెన్ ఎగ్జామ్ స్ట్రెస్లో కూడా ఉంటారు ఆ టీనేజర్స్, ఆ టైంలో లైక్ ఎంసెట్ అవనియండి లేకపోతే ఇప్పుడు నీట్ అవనియండి, సో ఆ స్ట్రెస్లో ఉంటారు. ఆ స్ట్రెస్ వల్ల ఊడిపోతుండే. ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్ మనం పీస్ఫుల్గా ఎప్పుడు తినాలి. సో యూజువల్లీ మనం తీసుకునే ఫుడ్ని స్ట్రెస్గా తిన్నాం అనుకో, అంటే ఏదో టైం అయిపోతుంది తినేయాలి అని, లేకపోతే ఇంకేదో ఆలోచించుకుంటూ తినేసామనుకో, ఆ స్ట్రెస్ వల్ల మన బాడీలో అబ్జార్ప్షన్ బాగా జరగదు. సో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ జరగనప్పుడు ఆటోమేటిక్గా బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో మన విటమిన్స్ అంటే ఏదైతే మన లీఫీ వెజిటేబుల్స్ నుంచో లేదా మన డైలీ ఫుడ్ నుంచో వచ్చే సప్లిమెంట్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అది మన బాడీకి సరిగ్గా అబ్జర్వ్ అవ్వకపోతే ఆబ్వియస్లీ జింక్ డెఫిషియన్సీ వస్తుంది, హెయిర్ ఫాల్. తర్వాత వైటమిన్ బి కాంప్లెక్స్ లైక్ మనం ఏదైతే చూసినా వైటమిన్ B12 కానీ లేకపోతే ఇవన్నీ ఈ డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు కూడా హెయిర్ ఫాల్ మీద పడుతుంది. అండ్ వైటమిన్ B12 అంటే మన నర్వ్ స్ట్రెంత్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ బయోటిన్, సో ఈ డెఫిషియన్సీ ఉన్నా మనకి హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో అలా ఇవన్నీ క్యుములేటివ్గా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అయితే సరే ఇన్ని ఉన్నాయి, సో ఏం చేయాలి సింపుల్గా అని అంటే ప్రికాషన్స్. సో సింపుల్గా ఏం చేయాలి అని అంటే ఈవెన్ లైక్ వాట్ ఎవర్ వచ్చినా రాకుండా కాపాడుకోవడానికి కూడా సేమ్ ఆయిల్ బాగా పెట్టుకోవాలి. ఆయిల్ అప్లయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన పూర్వీకుల నుంచి మన చిన్నప్పుడు మన నాయనమ్మలు మన అమ్మమ్మలు చిన్నప్పటి నుంచి మనకి అభ్యంగనం చేయించేవారు. అంటే ఓన్లీ హెయిర్కే కాదు టోటల్ బాడీకి కూడా చక్కగా ఒక ఆదివారం పూట నువ్వుల నూనె అప్లై చేసావు, సో మసాజ్ చేస్తూ అలాగే హెయిర్కి స్కాల్ప్కి మసాజ్ చేస్తూ, సో ఇవన్నీ ఎందుకు చేసేవారు అంటే ఈజీగా అంటే ఒక 10 minutes అయినా కూర్చొని మనకి మసాజ్ చేసేవారు చక్కగా, మన రిలాక్స్ అయ్యి అలా ఉండేవాళ్ళు. సో అది ఇప్పుడు లేదు. రెగ్యులర్గా అట్లీస్ట్ లైక్ కోకోనట్ ఆయిలే రెగ్యులర్గా ఎవరు పెట్టట్లేదు, సో స్కాల్ప్ మసాజింగ్ చేయట్లేదు. సో ఎప్పుడైతే మనం ఆయిలింగ్ పెట్టామో తర్వాత మసాజింగ్ చేసామో అప్పుడు స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఇంపార్టెంట్, యూజ్ఫుల్ అవుతుంది. అలానే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది ఏంటి కరివేపాకులు తీసి పడేసి, సో మనకి ఎలా వస్తుంది, మనకి సైట్ పెరిగిపోతుంది, సైట్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయనో లేకపోతే హెయిర్ ఫాల్ అయిపోతుందని అంటారు. ఏదైనా ఉంటే సొల్యూషన్ చెప్పండి అంటారు, కానీ మనం తినాల్సిన తినట్లేదే, కరివేపాకులు తినట్లేదు, క్యారెట్స్ తినట్లేదు. నన్ను అడిగితే మాత్రం కరివేపాకులు తీసి పక్కన పెడేసి తిన్నప్పుడు అందుకే మనకు కూడా ఆల్మండ్ తినట్లేదు. సో ఇవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా హెయిర్ గ్రో ఉంటుంది. అండ్ ఈవెన్ మనం డైలీ చేసే కోంబింగ్ కూడా ఒక సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి కనిపెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే యూజువలీ ఏవైతే మనకి సూది ఆ మొనలు ఉన్నాయో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. రెగ్యులర్ కోంబింగ్ ఉండాలి. సరే ఓకే ఫైన్, నాకు అర్థమైంది. అంటే లైక్ ప్యాచీ బాల్డ్స్ ఉన్నాయి అనుకోండి, మాకు హెయిర్ ఫాలే పూర్తిగా అయిపోయింది, మేమేం దిగుతాం అనుకోవచ్చు. సో బాల్డ్ ఉన్న వాళ్ళకి డర్మా రోలర్స్ వచ్చినాయి. సో ఫైన్ నీడిల్స్ వస్తాయి. పాయింట్ యాక్చువల్గా ఇది సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఆయిల్ కొనేసుకొని, యాక్చువల్గా అది అంతవరకు జెన్యూన్ కూడా తెలీదు, చాలా మంది తీసుకుంటున్నారు ఆయిల్స్ తీసుకొని, అది ఆయిల్ అప్లై చేయడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఆయిల్స్ అవి తీసుకుంటున్నారు అంటే ఆన్లైన్ లో దొరికినవి అవి తీసుకుంటున్నారు, అది ఎంతవరకు క్వాలిటీయా ఎంతవరకు జెన్యూన్ అనేది టెస్ట్ చేయాలి. సో మనకి ఎలా తెలుస్తుంది అది దాని ఇంగ్రీడియంట్స్ ప్రిజర్వేటివ్స్ ఏం చేస్తారని? యూజువల్లీ లైక్ నేను ఎప్పుడు కూడా న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకునే హోమ్ రెమెడీ గాను, లేకపోతే యూజువల్లీ అదే చెప్తున్నా ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా, లేదంటే చక్కగా కోకోనట్ ఆయిల్ లో కూడా అంటే హెడ్ వాష్ అదే హెడ్ బాత్ చేసేటప్పుడు 1 hour ముందు చేసి అప్లై చేసి తర్వాత హెడ్ వాష్ చేయడం అలా ఉంటుంది. అది నిజంగా అది దానివల్ల ఉపయోగం వల్ల ఏమైనా ఉంటాయా? అదే చెప్తున్నా, రెగ్యులర్గా ఆయిలింగ్ చాలా ఇంపార్టెంట్. సో హెడ్ బాత్ చేసే ముందైనా కానీ డైలీ అయినా కానీ పెట్టుకుంటే మంచిదే. ఓవర్ ది నైట్ పెట్టేసుకొని మార్నింగ్ మీ వర్క్ స్పేసెస్కో లేకపోతే కాలేజెస్కో వెళ్ళే ముందు మీరు హెయిర్ బాత్ చేసేసుకోవచ్చు, అంటే కొంచెం గ్రీజీగా ఉంది అని అనుకుంటే. బట్ రెగ్యులర్గా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోండి, కనీసం వీక్లీ థ్రైస్ పెట్టుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యూజువలీ మన బాడీ టైప్స్లో కూడా వాత దోష అని, పిత్త దోష అని, కఫ దోష అని ఉంటాయి. సో అంటే మేజర్ బాడీ టైప్స్ అనమాట ఆయుర్వేదిక్ దీంట్లో వెళ్తే. సో అందులో కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ చాలా సెపరేట్. సో వాళ్ళలో కూడా హెయిర్కి సంబంధించి ఇష్యూస్ మళ్ళీ సెపరేట్గా ఉంటాయి. డ్రైనెస్ అంటే బాడీలో డ్రైనెస్ ఎక్కువ ఉంది అంటే అది వాత దోష ఉన్న వాళ్ళలో డ్రైనెస్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి డాండ్రఫ్ కూడా వచ్చే అవకాశం ఉంది. డాండ్రఫ్ కొంతమందిలో చూస్తారు. సో యూజువల్లీ స్కాల్ప్ డ్రైనెస్ అంటే దాన్ని ఏమంటున్నారు మీరు? వాత దోష.
మీ అంటే మన టర్మ్స్లో అలాగంటారు దాన్ని. యూజువల్ అది అంటే ఆయుర్వేదిక్ దీంట్లో వాత దోష పిత్త కఫ ఈ బాడీ టైప్స్ ఉంటాయి. అంటే మన నాడీలో ప్రకృతి అది చూస్తారు ప్రకృతి. అవునవునవును. సో ఆ ప్రకృతి ఏది డామినేటింగ్ ఉంది దాన్ని బట్టి అలా తెలుస్తుంది. ఆబ్వియస్లీ అంటే కొన్ని సిమ్టమ్స్ బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. యూజువలీ వాత దోష ఉండే వాళ్ళకి బాడీ డ్రైనెస్ ఉండి వాళ్ళకి కొంచెం స్కిన్ బాగా దురద పెట్టినట్టు ఉండొచ్చు, లేదంటే పొడి బారిపోవచ్చు మన స్కిన్. అలానే కొంతమందిలో చుండ్రు చూస్తాం. యూజువల్లీ ఆ స్కాల్ప్ అంతా డ్రై అయిపోయి రాలిపోతూ ఉండడం గమనిస్తారు కదా దీంట్లో. సో ఎందుకనంటే వాళ్ళ బాడీలో అసలు ఆయిల్ అనేది కంటెంట్ ఎక్కువ ఉండట్లే. మీరు గమనిస్తే మేబీ కొంతమంది ఆయిల్ అంటే కాన్షియస్ గా ఆయిల్ ఎక్కువ వాడకూడదు అనే ఒక కాన్షియస్ లో చాలా తక్కువ మినిమం చేసేసుకొని వాడుతున్నారు చూడండి. అలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి డ్రైనెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది అవ్వచ్చు. అండ్ ఓవర్ హీట్ పిత్తా దోష, సో ఓవర్ హీట్ అగ్రివేటెడ్ అవుతుంది అనమాట. వాళ్ళు ఓవర్ హీట్ ఉన్నా మనకి హెయిర్ ఫాల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ కఫా దోష ఉన్న వాళ్ళకంటే లైక్ థైరాయిడ్ అలాంటి డయాబెటీస్ థైరాయిడ్ ఇలాంటి వచ్చిన వాళ్ళకు, థైరాయిడ్ పేషెంట్స్ లో చాలా మంది మీరు వినే ఉంటారు హెయిర్ ఫాల్ జరుగుతుంది. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దోష, కారణం ఏదైనా అవని, కానీ మనం చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మన పూర్వీకులు ఇచ్చిన అదే సేమ్ ఆయిలింగ్ పెట్టాలి, ఖచ్చితంగా స్కాల్ప్ మసాజింగ్ డెఫినెట్గా ఉండాలి. ఓకే. అండ్ ఈవెన్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు స్కిన్ మీద ఒక ర్యాష్ వచ్చిందనో లేకపోతే హెయిర్ ఫాల్ అవుతుందంటే బయట నుంచి జరుగుతుంది కదా, బయట ఏదో ఆయిల్ అప్లై చేసేస్తాం సరిపోతుందేమో అని అనుకుంటారు. అలా కాదు. మన లివర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మన న్యూట్రిషన్ అంటే డెఫిషియన్సీస్ లేకుండా ఉండడం ఇంపార్టెంట్. సో ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, అలానే మన ఎక్స్టర్నల్గా అప్లై చేసుకునేది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ రెండు కంబైన్డ్గా చేస్తే ఖచ్చితంగా బాల్డ్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ గ్రో అవుతుంది. ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి యూజ్ అయ్యే ఆయిల్స్ రోజ్మెరీ కానీ పంకిన్ కానీ, సో ఇలాంటి బ్లెండెడ్ ఆయిల్స్ ఉంటాయి. సో అది యూజ్ చేసుకుంటూ ఈ డెర్మా రోలర్ ఏదైతే చెప్పానో అది యూజ్ చేస్తే యా 0.5 సో యా ఏదైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకుంటుంటే 8 months ఆర్ 1 yearలో చాలా బాగా ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు. అంటే అలాంగ్ విత్ ఫుడ్ అనమాట. సో ఖచ్చితంగా అంటే బాల్డ్ అయిపోతే ఇంకా జీవితంలో ఇంకా పెరగదు, లేకపోతే ఈవెన్ వైట్ హెయిర్ కూడా అంటారు, ఒకసారి వైట్ హెయిర్ వస్తే ఇది అవ్వదు అని. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఓల్డ్ అవుతున్న కొద్దీ ఏజింగ్ ఫ్యాక్టర్ ఉన్న కొద్దీ సో ఏదైతే పిగ్మెంటేషన్ తగ్గిపోతుందో సో దానివల్ల గ్రేయింగ్ అయితే అది కొంచెం టైం పట్టొచ్చు. కానీ బట్ లైక్ కొంతమంది ప్రిమేచ్యూర్ గ్రేయింగ్, సో అలా ఉన్న వాళ్ళలో కూడా మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. మన చేతిలోనే ఉంది. అంటే యూజువల్లీ మన అల్లోపతి దీంట్లో అంత అన్ని ఆప్షన్స్ ఉండకపోవచ్చు, బట్ లైక్ మన న్యాచురోపతి కానీ ఆయుర్వేదిక్ దీంట్లో కానీ మనకి ఖచ్చితంగా స్క్రిప్చర్స్లో లిటరేచర్లో చాలా ఉన్నాయి, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండే హెర్బ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అవైతే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ బాల్డ్కి కూడా వస్తుంది హెయిర్ ట్రీట్మెంట్స్ ఏవో వచ్చాయి, హెయిర్ ప్లాంటేషన్, వీటి వల్ల నిజంగా ఉపయోగం ఉంటుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ప్లాస్మా రీప్లేస్మెంట్ థెరపీ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉంటాయి. హెయిర్ ప్లాంటేషన్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమి ఉండవు, బట్ కాకపోతే ఏంటి అంటే కొంచెం కాస్ట్ బాగా ఎక్కువ. ఎస్, బట్ మోస్ట్ ఆఫ్ అంతే ఎవరైనా ఏదైనా అంటారు అది ఎందుకు చేసుకోవడం, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హెడ్ ఏక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది అంటారు. అది నిజమేనా? ఎంతవరకు నిజం? యూజువలీ ఏంటి అని అంటే ఇప్పుడు కొత్తగా మనం అక్కడ ఉన్నదాన్ని మళ్ళీ మనం రప్చర్ చేసి మళ్ళీ అక్కడ ఒకటి ప్లాన్ చేస్తున్నాం అని అంటే ఆబ్వియస్లీ అక్కడ ఉండే ఆ ఏరియాని దాన్ని మనం ఇరిటేట్ చేస్తున్నట్టే కదా. సో అవి కొంచెం ఉంటాయి ఆబ్వియస్లీ, బట్ లైక్ మోర్ ఓవర్ అంటే అంత ఏదో డేంజరస్ అలా ఏం కాదు. బట్ నేను ఎక్కువ న్యాచురల్ వేలో మనం పెంచుకోవడానికే ఆర్ లైక్ కరెక్ట్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ డెఫినెట్గా మనకైతే ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను చెప్పినట్టు కోకోనట్ ఆయిల్ పెట్టుకోవచ్చు, తర్వాత నువ్వుల నూనె చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ గ్రే హెయిర్కి బ్లాక్ అవడానికి నువ్వుల నూనె పెట్టుకోవచ్చు. డాండ్రఫ్ చెప్పుకున్నాం కదా, సో డాండ్రఫ్ వచ్చిన వాళ్ళకి అంటే ఏవేవో లోషన్స్ వాడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏవేవో యాంటీఫంగల్ షాంపూస్ యాంటీఫంగల్ మెడికేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 7 days ఒక వారం రోజులు జస్ట్ ఆముదం రాసుకొని ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి సన్లైట్లో. ఒక 15 minutes మనం ఎక్స్పోజ్ అయితే విత్ ఇన్ 1 weekలో చాలా చేంజ్ చూస్తారు. ఆ డాండ్రఫ్ చాలా వరకు క్యూర్ అయిపోతుంది. ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఇమ్యూనిటీ చాలా ఇంబ్యాలెన్స్గా ఉంది, ఇంకా ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అని అనుకుంటే ఆబ్వియస్లీ కొంచెం దాని నుంచి బయటపడే ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా లైక్ మన టర్మరిక్ పసుపు చాలా మంచిది, యాంటీఫంగల్, యాంటీబయాటిక్, సో యాంటీవైరల్, యాంటీమైక్రోబియల్. సో అది తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఆముదం అది పనిచేస్తుంది. కోకోనట్ ఆయిల్, తర్వాత మీరు కొంచెం కర్పూరం, మన ఏదైతే కర్పూరం అది కూడా
వాడితే కూడా మీకు ఇన్ఫెక్షన్ అది తగ్గుతుంది. డైరెక్ట్లీ టు అంటే మన ఎక్కడైతే లాస్ అయిందో అక్కడైనా లేకపోతే కంప్లీట్ నేను ఇది డాండ్రఫ్ గురించి చెప్తున్నా. సో మీరు అడిగినట్టు హెయిర్ ఫాల్ గురించి అయితే ఖచ్చితంగా ఈ కోకోనట్ ఆయిల్ పనిచేస్తుంది అండ్ నువ్వుల నూనె సెసమే నువ్వుల నూనె బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ పెడతా అంటారు సిట్రిక్ యాసిడ్, నిమ్మకాయ కూడా పెడతారు. అంటే అదే ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనం పోగొట్టుకోవడం కోసం నిమ్మకాయ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ పెరుగు, చక్కగా పుల్లటి పెరుగు తీసి దాంట్లో కొంచెం నిమ్మకాయ పెట్టి దాన్ని హెయిర్ కి అప్లై చేయడం ద్వారా కూడా బ్లాక్ హెయిర్ గా టర్న్ చేయడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. నిమ్మకాయ అంటే నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఏంటంటే, నిమ్మకాయ అంటే యూజెస్ ఏంటి? మనం టైర్ కింద పెడతారు, అంటే మనం ఏమైనా వెహికల్ కొన్నా పెడతారు, మన ఇంట్లో వచ్చే ముందు పెడతారు, అది ఎందుకు అసలు నాకు తెలుసుకోవాలన్నది. సో ఫస్ట్ హెల్త్ బెనిఫిట్స్ చూస్తే మనం ఏదైతే ఈ నిమ్మకాయ రసం అలానే వేడి నీళ్ళు తాగితే మనకి చక్కగా పొట్ట కరిగిపోద్ది, ఫ్యాట్ లాస్ అవుతుంది అని అందరికీ తెలిసిందే. సో ఆబ్వియస్లీ అది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మన డైజెషన్ ని బాగా ఇంప్రూవ్ చేయడానికి అది ఇంప్రూవ్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది అనమాట నిమ్మకాయ రసం. అండ్ ఈవెన్ మన మెటబాలిజం బాగుండాలి అంటే కూడా మనకి నిమ్మరసం పనిచేస్తుంది. అండ్ మీరు అన్నట్టు అంటే వెహికల్స్ కింద అలాగా యూజువల్లీ మన దిష్టికి కూడా వాడతాం కదా. ఎందుకనంటే దాంట్లో నెగిటివ్ ఎనర్జీని గ్రాస్ప్ చేసి దాన్ని క్లెన్స్ చేసే ఒక గుణం దానికి ఉండింది. సో అంటే మన ఫుడ్ ఒక నిమ్మకాయనే కాదు, మన ఫుడ్ లో చాలా యాక్చువల్గా దానికి ఒక ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి. అంటే ప్రాణిక్ దీంట్లో పాజిటివ్ ప్రాణిక్, సో నెగిటివ్ ప్రాణిక్ అంటారు అనమాట. సో అందుకే మీరు వినుంటే కొన్ని పూజా కార్యక్రమాది మనం చేసేటప్పుడు ఉల్లిపాయ తినొద్దు, గార్లిక్ వెల్లుల్లిపాయ తినొద్దు అని చెప్తారు. సో యూజువలీ మన ఫుడ్ అలానే మూడ్ చాలా కనెక్టెడ్. యాక్చువల్గా మనం తినే ఫుడ్కి ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది. సో అలానే అంటే ఈ రాజసిక్, తామసిక్, సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. సో కొన్ని ఇరిటేషన్ కలిగించే ఫుడ్ ఉంటాయి, అలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఆ టైంలో మనకి అంటే చాంటింగ్ చేసినప్పుడు లేదంటే స్పిరిచువల్గా పూజ చేసినప్పుడు దేవుని తలుచుకున్నప్పుడు మనం పీస్గా ఉండాలి. సో అలా కాదు, మనం ఏదో ఉల్లిపాయ తీసుకునేదంటే అదొక స్టిమ్యులేట్గా పనిచేస్తుంది నర్వ్స్. సో అదొక ఇరిటేషన్ కలిగిస్తుంది, ఎజిటేషన్ వస్తుంది. సో దానివల్ల మనకి అటు నుంచి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీ కానీ కాస్మిక్ ఎనర్జీ కానీ మన బాడీ రిసెప్టివ్ గా ఉండదు. సో అందుకు ఆ డేస్ లో అవాయిడ్ చేయాలని చెప్తుంటారు. సో మంచి ఫుడ్, నార్మల్ సాత్వికమైన ఫుడ్ తీసుకోండి అంటారు. వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే ఎంత పీస్ గా ఉంటుందో, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుందో. ఈవెన్ కాఫీ, టీ తీసుకుంటారు కదా, ఎందుకు మనకు ఒక ఎనర్జీ బూస్టప్ కావాలని. సో ఒక్కసారి మీరు ఈ మన బూడిద గుమ్మడికాయ జ్యూస్, యాష్గార్డ్ జ్యూస్, బూడిద గుమ్మడికాయ లోపల గుజ్జుతో చేసే జ్యూస్ తాగి చూడండి, మీకు టీ, కాఫీ ఎంత అయితే బాగా ఎఫెక్టివ్గా అనిపిస్తుందో బాడీలో బూస్టప్గా, ఇది కూడా అంతే ఇస్తుంది. కానీ టీ, కాఫీకి ఉండే ఎజిటేషన్, ఆ కొంచెం తర్వాత ఉండే వచ్చే ఇరిటేషన్, ఈ ఎఫెక్ట్స్ మీకు ఇందులో కనిపించదు. అండ్ మోర్ ఓవర్ ఎనర్జీ చాలా బాగుంటుంది, ఆ డే అంతటికి హెల్ప్ అవుతుంది. యూజువల్లీ అంటే మనం డేలో ఫస్ట్ మీల్ ఆర్ ఫస్ట్ డ్రింక్ ఏదైతే తీసుకున్నామో అది చాలా ఇంపార్టెంట్. అది త్రూ అవుట్ మీ డేకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక ఫ్రెష్ ఫ్రూట్తోనో ఫ్రెష్ వెజిటేబుల్ జ్యూస్తోనో మనం స్టార్ట్ చేసామనుకో, యూజువల్లీ మన ఫుడ్కి మూడ్కి కనెక్షన్ ఉందని చెప్పాను కదండి. సో అది బాగుంటుంది. అండ్ ఈవెన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో మెయిన్గా ఏదైనా సరేనా హెయిర్ లాస్ కంప్లీట్ బెటర్ ఫుడ్ అయితే ఉండాలి, ఖచ్చితంగా బెటర్ ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి. లివర్ హెల్త్ బాగుండాలి, మన బ్లడ్ క్వాలిటీ బాగుండాలి, రక్తం శుద్ధిగా ఉండాలి. సో అందుకే మనకి వేపాకులు తినమని చెప్తారు, లేకపోతే వేపాకు పసుపు కలిపి తాగమని చెప్తుంటారు, నిమ్మరసం. సో ఇవన్నీ ఏంటంటే క్లిన్సింగ్ అనమాట, లివర్ డిటాక్సింగ్ హెల్ప్ చేస్తుంటాయి, తర్వాత బ్లడ్ ప్యూరిఫైర్గా హెల్ప్ చేస్తుంటాయి మన తులసి, వేపాకు ఇవన్నీ. సో ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా లోపల ఇంటర్నల్గా, అంటే మన బాడీ ఒక మిషనే కదా, లోపల ఇంటర్నల్గా పార్ట్స్ బాగుంటేనే బయటికి మన అవుట్పుట్ బాగుంటుంది అన్నట్టు. సో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఇప్పుడు షాంపూస్ వాడతాం, సో అందులో కూడా మళ్ళీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఈవెన్ ఇప్పుడు హెయిర్ కేర్ తీసుకుంటాను అని అంటే ఆయిల్ కానీ లేదంటే దాని సీరమ్స్ వాడినా ఏదైనా కానీ, సో షాంపూ కూడా చాలా ఇంపార్టెంట్. కుంకుడికాయ రసం చక్కగా ఇప్పుడు వాడడం మానేసాం, ఏదో సంక్రాంతి భోగికి పెట్టుకుంటున్నాం అంతే. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ మరోవర్ ఇంకొకటి ఏంటంటే అండి, కుంకుడికాయ రసం మన కళ్ళలో పడుతుంది కదా, సో పడినప్పుడు అది క్యాటరాక్ట్స్ రాకుండా, కంట్లో ఆ బిల్డప్ అవ్వకుండా హెల్ప్ చేసేవి. అప్పుడు ఎవరికి అంతగా కంట్లో పువ్వు వేసే కంటి శుక్లాలు అవి అంత ఎక్కువ ఉండేవి కావు. అంటే
ఓన్లీ హెయిర్కే కాకుండా మన ఐసైట్కి లేదా ఐ కేర్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు, మనం ప్రిజర్వేటివ్స్ తీసుకున్న షాంపూస్ తీసుకుంటున్నాం, కంట్లోకి పోతుంది, అది ఇరిటేషన్ కాస్ట్ చేస్తుంది, అదొక ఎఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఈవెన్ హెయిర్ ఫాల్ జరగడానికి కూడా అది చాలా తోడ్పడుతుంది. సో షీకాయి, రీత, ఇలా మన కుంకుడికాయలు ఇలా న్యాచురల్గా తీసుకుంటే బెస్ట్. ఆమ్లా, చక్కగా ఇవన్నీ చాలా బాగా హెల్ప్ఫుల్. అండ్ మనకి ఈజీగా మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి లేదా లోకల్ స్టోర్స్లో దొరుకుతాయి. సో అవి కొంచెం మనం తెచ్చుకొని వాడడం మొదలు పెడితే ఖచ్చితంగా మనం ఈ జనరేషన్ హెయిర్ని కాపాడుకోగలుగుతాం. డెడ్ హెయిర్ కాస్త కొంచెం గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఖచ్చితంగా. ఆల్సో నాకైతే నేను విన్నాను ఒక దగ్గర, రేణికాయ తింటే దాంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ అని కనిపిస్తుంది, ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే అది ఎక్కువ వస్తుంది అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం సార్? సో అది ఏంటంటే యూజువలీ ఫెర్మెంటేషన్, ఇది ఫ్రూట్స్ తర్వాత మనకి ఏంటంటే కొంతమందిలో డైజెషన్లో ప్రాపర్గా ఇంబ్యాలెన్స్ అయితే కూడా సో ఆ ఆల్కహాలిక్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. ఇక మీరు అన్నట్టు మరి అంటే అంత డిటెక్టబుల్ కాదు, కానీ యూజువలీ డైజెషన్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉండింది అనుకోండి, వాళ్ళలో కొంచెం ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. చాలా రేర్ కండిషన్ అది, యాక్చువల్లీ అందరికీ యూజువలీ అవ్వదు అది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఎలాగూ లైక్ ఐ గురించి కూడా చెప్పాను కదా. సో యాక్చువల్గా మనం మాట్లాడుతున్నప్పుడు డిప్రెషన్ అన్నారు మోస్ట్లీ, హెయిర్ ఫాల్ కారణం కూడా అనేసి. నాకు ఒకసారి మీరు చెప్తున్నప్పుడు నాకు మైండ్లో ఒకసారి స్ట్రైక్ అయింది అది ఒకసారి. డిప్రెషన్ మోస్ట్లీ ఇప్పుడున్న, నేను ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎలాగైతే టీనేజర్స్కి వస్తుందో, మోస్ట్ ఆఫ్ ద డిప్రెషన్ వల్ల చాలా మంది ఇప్పుడు సూసైడ్ వరకు చేసుకునే వెళ్ళిపోతున్నారు. ఎందుకు అసలు అంత డిప్రెషన్లో స్టేట్లో ఉండేటప్పుడు పర్సనల్గా వాళ్ళు అలాగా అలాగ ఉండిపోతున్నారు? ఇన్ ద సెన్స్ అంటే మీరు చూసి ఉంటారు ప్రీవియస్గా, లైక్ రీసెంట్గా డాన్స్ మాస్టర్ అవనివ్వండి, చాలా మంది మధ్య రీసెంట్ చూసాను. మోస్ట్ పీపుల్ విజయ్ ఆంథోనీ అలా డాటర్ కూడా టీనేజ్ పీపులే, వాళ్ళు చనిపోతున్నారు. డబ్బులు లేవు అవన్నీ అంటే అవన్నీ సెకండరీ, బట్ డిప్రెషన్ స్టేజ్ వల్ల మైండ్ కంప్లీట్గా స్ట్రెస్ ఫీల్ అయిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతున్నారు అని అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు మోస్ట్లీ పీపుల్కి. కొంతవరకు అంటే ఎక్కువ కాదు కానీ కొంతవరకు సంతోషం ఏంటి అని అంటే, ఇది వరకు కన్నా ఇప్పుడు కొంచెం పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఎగ్జామ్ స్ట్రెస్ పెట్టకుండా వాళ్ళు చూసుకుంటున్నారు, అంటే ఎగ్జామ్లో ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయినా పర్వాలేదు అనే ధైర్యం చెప్పే పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో అవేర్నెస్ ఇప్పుడు ఇదివరకటితో పోల్చుకుంటే రావడం కొంచెం సంతోషకరమే. కాకపోతే స్టిల్ ఇంకా ఉన్నారు, అంటే ఎగ్జామ్ గురించి అని చాలా వాళ్ళు స్ట్రెస్ అయిపోయి వాళ్ళ పిల్లలకి స్ట్రెస్ పెట్టేసి ఆ పర్టికులర్ స్కోర్ రావాలి, ఎలాగైనా నువ్వు తీసుకురావాలి ఇదే అని చెప్పి. సో అదే కాదు, అండ్ ఈవెన్ అంటే ఇప్పుడు పీర్ ప్రెషర్ కూడా, అంటే లైక్ యూజువలీ ఫ్రెండ్స్ పీర్ ప్రెషర్ కూడా ఎలా ఉంటుందంటే, అంటే వాళ్ళకి ఇంత వచ్చింది నాకు ఇంత రాలేదు, ఆ కొంచెం తెలియని వాళ్ళకి ఇన్ఫీరియారిటీ అదొకటి బిల్డప్ అయిపోతుంది. లేకపోతే పర్టికులర్ ఇప్పుడు నాకు అంత స్కోర్ రాకపోతే మా టీచర్స్ ఏమంటారు, మా లెక్చర్స్ ఏమంటారు, సో ఇదొకటి, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, ఇదొకటి. సో ఓన్లీ ఇదివరకు ఎగ్జామ్స్ వల్ల మాత్రం ఎగ్జామ్ ఫెయిల్యూర్ అలా అయిన వాళ్ళలోనే మన పిల్లల్లో చూసేవాళ్ళని సూసైడ్. బట్ ఇప్పుడు అలా కాదు, వాళ్ళు మంచి టాపర్ అయి ఉన్నా కూడా, అవును, వాళ్ళకి ఫైనాన్షియల్గా అంతా బ్యాకప్ అంతా బాగున్నా కూడా, పేరెంట్స్ లవ్లీ పేరెంట్స్, అండర్స్టాండింగ్ పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా డిప్రెషన్ లోన్ అవుతున్నారు. ఎందుకు అని అంటే ఓన్లీ లైక్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సే కాదు, చెప్పాను కదా, బయట ఉన్న యూనివర్స్ మన బాడీలో మన బ్రెయిన్లో కూడా ఉంది అదే యూనివర్స్. సో ఏంటి అని అంటే మన థాట్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్ మన మూడ్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే జంక్ ఫుడ్ తీసుకున్నాం, చీజ్ తీసుకున్నాం, విత్ లైక్ పిజ్జాస్ తీసుకున్నాం, బర్గర్స్ తీసుకుంటున్నారు, లేకపోతే లైక్ బాగా డీప్ ఫ్రై ఫుడ్ తీసుకుంటున్నారు, ఆయిలీ మసాలాస్. సో ఇవన్నీ ఖచ్చితంగా అంటే వీక్లీ వన్స్ దట్స్ ఫైన్, బట్ కాకపోతే ఇప్పుడు ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ఫుడ్ సో ఒక ఎజిటేషన్, ఒక ఇరిటేషన్ కలిగిస్తుంటే, చెప్పాను కదా ఇందాక తామసిక్ ఫుడ్ అని, రాజసిక్ ఫుడ్ అని. సో ఈ ఏదైతే ఉన్నాయో ఇవి ఇరిటెంట్స్ కాజ్ చేసే ఫుడ్ యూజువల్గా అంటే బాడీలో చేంజెస్ని తీసుకొస్తాయి. అంటే అటు ఎంజైమ్ లెవెల్లో కానీ హార్మోన్స్ లెవెల్లో కానీ ఖచ్చితంగా చేంజ్ తీసుకొస్తాయి. దీనివల్ల ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువ అవుతాయి, వాళ్ళలో తెలియని డిప్రెషన్స్, యాంగ్జైటీ లెవెల్స్, కొంతమందిలో బైపోలార్ అంటారు. సో బైపోలార్ డిజార్డర్స్, ఇవన్నీ రావడానికి ఫుడ్ చాలా చాలా కారణం అవుతుంది. సో మనం అంటే డైలీ దీంట్లో మనం ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు, వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఓకే మనం పీస్గా ఉంటాం, బట్
చిన్న మసాలా తీసుకుంటేనే మనకి ఏదో ఇరిటేషన్ వస్తుంది కదా గట్లో. సో ఈ గట్ సెకండ్ బ్రెయిన్ అంటారు, మన పొట్ట సెకండ్ బ్రెయిన్ అంటారు యూజువల్లీ. ఎందుకంటే మన పొట్టకి, మన బ్రెయిన్ యాక్టివిటీకి, మన మూడ్కి, మన ఎమోషన్కి చాలా చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో ఫుడ్ ఒకటి మెయిన్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి పేరెంట్స్, చూడాలి ఎక్కువ అవ్వకుండా. అంటే ఇలాంటి జంక్ ఫుడ్ అది ఎక్కువ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే మీరు ఎంతైనా అంటే ఎంత లవ్ ఇచ్చినా, ఎంత ఫైనాన్షియల్గా బాగున్నా, ఎంత సపోర్టివ్గా ఉన్నా, వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్, వాళ్ళ మైండ్లో జరిగే చేంజెస్ని మీరు కంట్రోల్ చేయలేరు. సో ఏంటి అని అంటే ఈ ఫుడ్ ప్రాపర్గా మనం కరెక్ట్ మంచి ఫుడ్ ఇస్తే, బ్యాలెన్స్డ్గా ఇస్తే కొంతవరకు మనం వాళ్ళని కాపాడుకోవచ్చు. ఇంకొకటి చాలా మంది డిప్రెషన్ అంటే సాడ్గా ఉంటారు, ఏడుస్తారని అనుకుంటారు. కానీ అసలు కొంతమందిలో డిప్రెషన్ బయటికి తెలియనివ్వకూడదని వాళ్ళు నటిస్తుంటారు అనమాట. కొంచెం హ్యాపీగా ఉన్నట్టు, పీస్గా ఉన్నట్టే నటిస్తుంటారు. కానీ సడన్ గా వాళ్ళు డెసిషన్ తీసుకునే వాళ్ళు చాలా మంది కేసెస్ ఉన్నాయి. సో ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో లెవెల్లో ఏంటంటే నేను డిప్రెసివ్గా ఉన్నాను, సారోగా ఉన్నాను అని చూపించుకోవడానికి భయం ఉంటుంది, కొంచెం బిడియం ఉంటుంది. సో వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా అంటే రియాక్ట్ అవ్వడం, ఐ మీన్ హ్యాపీగా ఉన్నట్టు, లేదంటే స్మాల్ జోక్కి కొంచెం ఎక్కువ నవ్వుతున్నట్టు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఆ సిమ్టమ్స్ బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. అట్లీస్ట్ ఫ్రెండ్స్ లేదా చుట్టుపక్కల ఉన్న పీపుల్ కానీ, లేదంటే పేరెంట్స్ కానీ ఒకసారి గమనించడం బెటర్. లేకపోతే ఏదైనా ఎక్కువ పడుకున్నారంటే ఏదో మీరు బద్ధకంతో పడుకుంటున్నారని తిట్టే కన్నా నిజంగానే లేజీగా బద్ధకంతో పడుకుంటున్నారా, లేదంటే ఏమైనా మూడ్ బాగాలేక, లేకపోతే వాళ్ళు ఏదైనా డిప్రెషన్లో ఉండి ఏదైనా మెంటల్ స్టేటస్ బాగోక వాళ్ళు పడుకుంటున్నారా అనేది కూడా గమనించుకోవాలి. అవునవును. సో అందరిలో ఒకలా ఉండవు ఈ చేంజెస్. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ మనం అనుకుంటాం సరే డిప్రెషన్ ఉండింది, లేకపోతే వాళ్ళకి ఏం తక్కువ సూసైడ్ చేసుకున్నారు, లేకపోతే ఇప్పుడు ఎంత ప్రాబ్లమ్ ఏమని సూసైడే ప్రాబ్లం కాదు కదా, సో ఎందుకు ఒక్క క్షణం ఆలోచించవచ్చు కదా, ఒక్క నిమిషం ఆలోచించి ఉండొచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఆ టైంలో అంటే అది సఫర్ అయిన వాళ్ళకి మాత్రమే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. యూజువల్లీ డిప్రెషన్ అని బిల్డప్ అంటే ఏదో వన్ డేలోనో ఒక పూటలో అవ్వదు కదా. సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఓవర్ ద పీరియడ్ బిల్డప్ అవుతుంది, చాలా కారణాలు ఉండొచ్చు. కొంతమందిలో సడన్ గా చేంజెస్ రావచ్చు. వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఎక్కువ డిప్రెసివ్గా ఎక్కువ కాలం ఉన్న వాళ్ళలో యూజువలీ స్ట్రక్చరల్ చేంజెస్ అంటే బ్రెయిన్లో ఉండే స్ట్రక్చరల్ చేంజెస్ కూడా జరుగుతాయి. మన గ్రే మ్యాటర్ కానీ సో అది తగ్గుతుంది, ఎమిగ్డిలా అని ఉంటుంది, అది ష్రింక్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కాగ్నిటివ్ రెస్పాన్సెస్, కాగ్నిటివ్ దీనికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. దానివల్ల యామ్నీషియా, ఐ మీన్ లైక్ కొంతమంది మతిమరుపు రావచ్చు, కొంతమందికి అసలు అంటే డిప్రెషన్ వల్ల మతిమరుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది, మతిమరుపు ఉంటుంది. అండ్ కొంతమందికి వాళ్ళ ఎదురుగానే ఉన్నది కూడా వాళ్ళు ఫోకస్ పెట్టక వాళ్ళకి అది కనిపించదు షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో. అంటే బ్లైండ్ అయిపోవడం కాదు, యూజువల్లీ అంటే మనకి ఆ రెస్పాన్స్ బ్రెయిన్కి వెళ్తేనే కదా, అక్కడి నుంచే కదా మన ఐకి వచ్చేది, మన బ్రెయిన్కి వెళ్ళేది. సో ఈ కనెక్షన్ ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అవుతుంది, అది వాళ్ళు గమనించలేరు. అందుకే యూజువల్లీ అంటే డిప్రెసివ్ ఉన్న టైంలో డ్రైవింగ్ చాలా డేంజర్. ఎందుకంటే యూజువల్లీ మనకి కనిపిస్తుంది, మనం ఒక దీంట్లో వెళ్ళిపోతాం, కానీ ఆ టైంలో క్విక్గా రెస్పాండ్ మనం చేయలేం, ఎందుకంటే మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. సో చాలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు చాలా అంటే యూనో దే గో త్రూ ఎలాట్. మనం ఏదో సింపుల్గా అనేస్తాం, ఒక్క క్షణం ఆలోచించవచ్చు కదా, ఒక్క నిమిషం ఆలోచించవచ్చు కదా అని. సో సరే మనం ఏం చేయగలము అని అంటే ఒకటి సపోర్టివ్, అది పేరెంట్స్ అవనివ్వండి, లేకపోతే లెక్చరర్స్ అవనివ్వండి, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఒక్కసారి కొంచెం మనం దాన్ని అంటే ఆ వ్యక్తిని మనం గుర్తించి కొంచెం మనకి ఏదైనా డౌట్ వచ్చిందని అంటే వాళ్ళని ఏదో ఒక చెరిష్ చేసే టైమో, లేకపోతే మనకు వాళ్ళకి అంటూ కొంచెం మన టైం ఇచ్చి సపోర్టివ్గా మాట్లాడితేనో చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళని ఓపెన్గా మనకి చెప్పుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో లైక్ ఐ మీన్ నా పర్సనల్ ఒపీనియన్, కాలేజెస్ అవనివ్వండి, స్కూల్స్లో అవనివ్వండి, ఎలా అయితే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఇన్ఛార్జెస్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, మన మేనేజ్మెంట్ ఉంటుంది, ఇది ఎలా ఉంటుందో ఒక కౌన్సిలర్, ఒక ప్రొఫెషనల్ సైకలాజికల్ కౌన్సిలర్ లేదు అని అంటే ఒక మెచ్యూర్డ్ ఒక పర్సన్ ఎవరో ఒకరు ఒక కౌన్సిలర్గా ఉంటే ఆ సిస్టంలో ఇన్కార్పొరేట్ చేస్తే కనుక చాలా బెనిఫిట్. అంటే ఏదో ఆ పిల్లలు వెళ్ళి ఫ్రీగా మాట్లాడుకోగలుగుతారు, అన్ని పేరెంట్స్తో చెప్పుకోలేకపోవచ్చు, అన్ని ఫ్రెండ్స్తో చెప్పుకోలేకపోవచ్చు. మేబీ అలా ఒక కౌన్సిలర్ మనకంటూ ఆ పొజిషన్ నుండి మనకి హెల్ప్ చేస్తారు అని అంటే, మనల్ని వింటారు అని అంటే మేబీ వాళ్ళు ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు ఆ పిల్లల బిహేవియర్ బట్టి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది. సో యూజువలీ రెగ్యులర్గా ఆ సెషన్స్ వీక్లీ వన్స్ అలా కండక్ట్ చేయడము, ఏదో ఒక రిక్రియేషన్ ప్లే టైం ఏదో ఒకటి పెట్టడము. అలానే అసలు ఇంతకన్నా ఇంకా బెస్ట్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఒక మెడిటేషన్ కానీ యోగా కానీ స్కూల్ పిల్లల టైం నుంచే అలవాటు చేస్తే ఖచ్చితంగా మనం ఒక సైకాలజిస్ట్ దగ్గరకు, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం మ్యాక్సిమం రాదు.
ఓకే. పిల్లల్లో కానీ వాళ్ళ సూసైడ్ మనం చూడాల్సిన పరిస్థితులు రావు. అవును. యూజువలీ యోగా ఆర్ మెడిటేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఒకటి మెంటల్ పీసే కాకుండా బాడీలో కూడా చేంజెస్ జరుగుతాయి. డిసీజెస్ నుంచి బయటపడవచ్చు, మెంటల్ పీస్ వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, కాన్ఫిడెంట్ వస్తుంది. అండ్ అనుకున్నవన్నీ చేసే ఒక కాన్ఫిడెన్స్ స్ట్రెంగ్తే కాకుండా యూజువల్లీ యూనివర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని తీసుకొస్తుంది. అండ్ ఆ క్వశ్చన్ నాకు తెలిసి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మీరు స్ట్రెస్ లెవెల్ అవన్నీ అంటుంటే నాకు గుర్తొచ్చింది. అప్పుడు 80s 90s ఉన్న స్ట్రెస్ ఇప్పుడు 20s లేదో ఏమో అనిపిస్తుంది. అంటే అంత స్ట్రెస్ ఉండదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా మొత్తం మారింది కదా, మీరు దీనికోసం ఏమంటారు? అంటే మారిందా లేకపోతే ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి? కొంతవరకు మారింది అనలేను కానీ మారబోతోంది. సో ఆ వచ్చే చేంజెస్ ఫైన్ అండ్ హ్యాపీ. బట్ ఇంకా స్టిల్ లేదు అంటే ఇప్పటికీ కూడా చిన్నపిల్లలకు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలనో లేకపోతే ఎక్కువ స్కోర్ చేయాలనో ఈ స్ట్రెస్ ఉంటుంది ఎవరో ఒకరి దగ్గర నుంచి. అది పేరెంట్స్ దగ్గర నుంచే కాకపోవచ్చు, లేకపోతే అంటే రిలేటివ్స్ దగ్గర నుంచో, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచో ఆ స్ట్రెస్ అయితే ఉంది పిల్లల్లో. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎంతసేపు కూర్చొని మీరు చదవండి అన్నా అది వేస్ట్ అసలు. సో మైండ్కి ఎక్కదు యూజువలీ. సో అలా కాకుండా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి కొంచెం బుజ్జగించో ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి చదివిస్తే అది బెటర్. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా మంది అంటే వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు, ఇద్దరు పేరెంట్స్ వర్క్కి వెళ్తుంటారు. సో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, అంత టైం పాపం వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. కానీ మోర్ ఓవర్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా మొబైల్ అస్సలు అలవాటు చేయొద్దు. అట్లీస్ట్ లైక్ ఐ మీన్ కనీసం ఇంటర్ పాస్ అయ్యేదాకా ఇంటర్ అంటే ఇప్పుడు ఎలాగో మనకి ట్యాబ్స్ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఫోన్ చూపిస్తే కానీ తినట్లే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడే నేను మీకు చెప్పాను ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గాయి అని అన్నాను. ఈ లోపే నాకు 8.8 వచ్చింది. అయినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొబైల్స్ వస్తున్నారు చిన్నప్పటి నుంచి. అవును. సో ఆ రేడియేషన్ ఒకటి ఎక్స్పోజర్ అండ్ ఆ స్ట్రెస్ ఎక్స్పోజర్ అండ్ అందులో ఉండే గేమ్స్ ఎలాంటి ఆడుతున్నాయో మనకి తెలియదు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు పాయింట్ అయిపోయాడు. కానీ మోస్ట్లీ చిన్నపిల్లలకి లైక్ ఫ్రమ్ అది టీనేజ్ మళ్ళీ ఒక ఫ్లోలో వస్తుంది అంత టీనేజ్ మనకి. యాక్చువల్లీ లైక్ 8 years నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి పిల్లలకి ఐసైట్. లేదు ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఐసైట్ అనేది. చిన్న వాళ్ళకి చాలా పవర్ 10 అని 11 అని అలాంటి పవర్ ఉన్న వాళ్ళు కూడా నేను కేసెస్ చూసాను. సో అదొకటి. అండ్ అంటే కొంతమందికి జెనెటికల్గా వచ్చేది ఉంది. సో బట్ కొంతమందికి ఏంటనంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మొబైల్ అలవాటు చేసేస్తున్నారు. అంటే పేరెంట్స్ ఏంటంటే కొంచెం అలర్ట్ చేస్తున్నాడు లేకపోతే ఏడుస్తున్నాడు, మనం ఫిజికల్గా డైరెక్ట్గా మనం స్పెండ్ చేసే టైం కన్నా కొంచెం మొబైల్ ఇచ్చేస్తే ఆ మొబైలే చూసుకుంటుంది కదా. ఎందుకంటే వీళ్ళు పాపం స్ట్రెస్ అంటే ఇదర్ మదర్ మళ్ళీ వర్కింగ్ మదర్ అయితే వచ్చి వండుకోవాలి, వాళ్ళు ఆ స్ట్రెస్ రిలీఫ్ దీంట్లో ఉంటారు, ఫ్రస్ట్రేషన్స్లో ఉంటారు, ఆఫీస్ ఇది కానీ లేకపోతే ఫ్యామిలీ ఇది కానీ అలాగే ఫాదర్స్ కానీ. సో లేదు ఒకవేళ హోమ్ మేకింగ్ మదర్ ఉన్నా కానీ సో వాళ్ళకి వండి పెట్టాలి, ఉతకాలి, వాచాలి, వీళ్ళందరినీ చూసుకోవాలి, రెడీ చేయాలి, టైంకి అన్నీ ఉండాలి. ఇవంటే అది చాలా చాలా స్ట్రెస్ కదా. సో ఏదో లైక్ ఐ మీన్ మొబైల్ ఇచ్చేస్తే కొంచెం ఏడవకుండా ఉంటారు కదా అని ఇచ్చేస్తున్నారు. కానీ రేడియేషన్ ఒకటి బ్రెయిన్కి తీస్తుంది. అలానే ఖచ్చితంగా ఆ ఏదైతే ఎక్స్పోజర్ ఉందో బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో స్క్రీన్ ఎక్స్పోజర్ సో ఖచ్చితంగా వాళ్ళ ఐస్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. అండ్ పిల్లలు అంటేనే సెన్సిటివ్ కదా. అంతెందుకు యూజువలీ ఒక స్టడీ యాజ్ పర్ లైక్ స్టడీ ఏంటంటే చంటి పిల్లలుగా ఉండే టైంలో వాళ్ళు పడుకునే స్పేస్ బెడ్రూమ్లో మినిమం అసలు అంటే చాలా డార్క్గా ఉండే వాళ్ళతో పోలిస్తే అంటే పూర్తిగా లైట్స్ అన్ని ఆపేసి వాళ్ళ ప్రశాంతంగా వాళ్ళు పడుకునే ఎన్విరాన్మెంట్ కల్పించిన వాళ్ళలో పోలిస్తే మినిమం లైట్ ఏదైనా బెడ్ లైట్ కానీ మినిమం లైట్ ఉన్నా కూడా ఈ పిల్లల్లో ఐసైట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదిగినాక చూడడం గమనించాం అనమాట. అంటే సో లైట్ చాలా ఇంపాక్ట్ పడుతుంది మన ఐస్ మీద. మినిమం లైట్ ఉన్నా మనం పడుకునేటప్పుడు అది మన కళ్ళు సైట్ మీద అంటే ఐస్ సైట్ మీద విజన్ మీద చాలా పడుతుంది. సో పిల్లలు అలా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో డార్క్ ఏరియానే ఉండాలి ఖచ్చితంగా. పూర్తిగా డార్క్గా పడుకునేటప్పుడు ఆ ఏరియా స్పేస్ అది మనకైనా కానీ వర్తిస్తుంది అండ్ పిల్లలకు కూడా వర్తిస్తుంది. అది ఒకటి చూసుకోవాలి. స్టేజ్కి వచ్చేటప్పుడు కూడా ఫుల్ చీకటిగా తప్ప నిద్ర పడదు కొంతమందికి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి పిల్లల్లో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా వాటికి ఎడిక్ట్ ఎందుకు ఈజీగా అయిపోతారంటే కొంతమంది పిల్లల్ని ఎలాగైనా దీనికి ఎడిక్ట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో
సో యూజువల్లీ ఏంటంటే చాలా చిన్నపిల్లలు చూసే రైమ్స్ ఇవే రైమ్స్ వీటిలో అవును చాలా బ్రైట్ కలర్స్ యూజ్ చేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యానిమేషన్ యూస్ animations use చేసి కలర్ సో అంత అట్రాక్టివ్ గా అది తెలుసో తెలియకో వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎడిక్ట్ అవడానికి అది హెల్ప్ అవుతుంది. అసలు మీరు లాక్కుంటే అదేదో కొట్టినట్టు అంతలా అది డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా అవ్వచ్చు కదా. డిజిటల్ ఎడ్యుకేషన్ అయితే ఈజీగా అర్థం అవుతుందని వస్తుంది, బట్ దానివల్ల మీకు ఇది కూడా నెగిటివ్ కూడా ఉంది అంటే ఐ సైట్ కోసం. బట్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కదా. అదే సో సర్టెన్ ఏజ్ చిల్డ్రన్ కి పర్వాలేదు, మరి ఇన్ఫాంట్స్ లేదంటే కొంత చిన్న బేబీస్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మంత్స్ బేబీస్ కూడా అంటే ఆ ఎక్స్పోజర్ ఉంటుంది, మదర్ ఫాదర్ కూర్చొని. యూజువలీ అది ఉండొద్దు. అట్లీస్ట్ మనం అంటే మన హార్ట్ దగ్గర పెట్టుకుంటేనే ఫోన్ మంచిది కాదు, మన పాకెట్స్ లో పెట్టుకుంటేనే మన మేల్ హెల్త్ కి మంచిది కాదని మాట్లాడుకుంటాం. మేల్ హెల్త్ అనగానే నాకు గుర్తొచ్చింది అంటే సెక్స్ లైఫ్. అది భూత అనుకోవద్దు, అది సెక్స్ లైఫ్ అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, జంతువులు మనుషులు అందరికీ ఉంటుంది. సో సెక్స్ లైఫ్ కోసం ఇప్పుడు పిల్లలు పుట్టడం లేట్ అవ్వచ్చు, అలాంటివి జరుగుతాయి. అది దేని వల్ల అయి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఒకటి రేడియేషన్. మనకి యూజువలీ అది మేల్స్ అవ్వచ్చు ఫిమేల్స్ అవ్వచ్చు, రేడియేషన్ బాగా ఇంపాక్ట్ అవుతుంది. మేల్స్ కి అంటే పాకెట్ లో పెట్టుకోవడం వల్ల వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఈ పాయింట్ కోసం నేను ఎదురు చూసాను. మేబీ ఇదే అనుకున్నా, బట్ మీ దగ్గర ఇది చాలా మందికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాకెట్ లో పెట్టుకోవడం అలవాటు. అవును, సైడ్ పాకెట్ లో, ఈ కింద గానీ పైన గానీ, పైన ఇక్కడ కూడా, ఇక్కడైతే హార్ట్ ప్రాబ్లం అంటారు. మేబీ అదే అనుకున్నా, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో అందుకని చేయాలి అందరికి. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది చాలా ఇప్పుడులో అయితే చాలా మందికి అదే వస్తుంది. సో చాలా మంది అంటే అందుకే ఇప్పుడు యాంటీ రేడియేషన్ స్టిక్కర్స్ వచ్చినాయి మన మొబైల్స్ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి. కానీ దానివల్ల యూజ్ ఉంటుందా? డెఫినెట్ గా ఉంది. అది అంటే మీరు ఆ మీటర్స్ EMF మీటర్స్ లో రేడియేషన్ ఏదైతే మనం కొలుస్తాం ఆ మీటర్స్ లో మీరు ఈజీగా అంటే చాలా క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది దాన్ని యూజ్ చేసినప్పుడు, దాన్ని యూజ్ చేయనప్పుడు, అలానే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు రేడియేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాటరీ లోలో ఉన్నప్పుడు రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎక్కువ ఆ టైంలో యూజ్ చేయకూడదు, ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయకూడదు. లేకపోతే లో బ్యాటరీ అయిపోతుంది ఒక సెట్ అయినది అన్నప్పుడు అప్పుడు మన ఫోన్ కాల్స్ అటెండ్ చేయకూడదు. నైట్ పడుకునేటప్పుడు పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది, ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా వస్తాయేమో అని, కానీ తప్పట్లేదు. సో అట్లీస్ట్ మనం ఇలా యాంటీ రేడియేషన్ ఉండే ఆ స్టిక్కర్స్ అదైనా యూజ్ చేసుకొని, అలాంటి డివైజెస్ యూజ్ చేసుకొని అలాగైనా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఫిమేల్స్లో వాళ్ళ ఎగ్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది, మేల్స్లో స్పెర్మ్ కౌంట్ మీద, టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో అల్టిమేట్లీ లైక్ రిప్రొడక్షన్, బేబీస్ని కన్సీవ్ చేయలేకపోతున్నారు చాలా మంది. సో ఇది మనం ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి ఫిమేల్స్లో వచ్చేసరికి అదే యూజువల్లీ ఈ రేడియేషన్ నుంచి ఎలాగో మనం పక్కన ఎలాగైతే మనం జాగ్రత్త తీసుకోవాలంటున్నామో అలానే వాళ్ళ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ బ్లడ్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఫిమేల్స్. సో ఏంటి అంటే మన మదర్స్ లేకపోతే వీళ్ళు మనకి చేసి పెడతారు కానీ వాళ్ళు సరిగ్గా తినేది ఉండదు. లేదు వర్కింగ్ ఉమెన్ కూడా అంటే స్ట్రెస్లో ఉండి కొంతమంది నైట్ షిఫ్ట్ చేసే ఉమెన్ కూడా ఉంటారు. ఈజీగా వాళ్ళ PCOS వచ్చే అవకాశాలు చాలా ఈజీగా ఉన్నాయి. సో వాళ్ళ బ్లడ్ కౌంట్ చాలా తక్కువ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళు యూజువల్లీ ఐరన్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ లేకపోతే వెజిటేబుల్స్ ఇవి తీసుకోవాలి. అంటే వాళ్ళ హెక్టిక్ స్కెడ్యూల్ ఏదో తిన్నామా ఆయిలీ ఫుడ్ లేకపోతే ఒక ఫ్రైడ్ ఐటమ్ ఏదో తినేసాము వెళ్ళిపోయాము అని అనుకుంటే, ఈవెన్ అంటే ఎక్కువ కాఫీస్ టీస్ ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి తీసుకుంటాం కదా, అది కూడా మన డైజెషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ అది కూడా ఐరన్ డెఫిషియన్సీకి మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే ఫీమేల్స్ దాంట్లో కూడా అదే చెప్పాడు కదా మనం అడిగినట్టు లేట్ అవుతుందని చెప్పేసి, ప్రెగ్నెన్సీ లేట్. సో మోస్ట్లీ PCOS అమ్మాయిలో PCOS అండ్ అబ్బాయిలో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డౌన్ అవడం లేకపోతే వాళ్ళ స్పెర్మ్ కౌంట్ డౌన్ అవడం, ఇద్దరిది డిఫాల్ట్ ఉంటుంది, ఒకళ్ళని బ్లేమ్ చేయకూడదు ఎప్పుడైనా. అది రైట్. అది నెక్స్ట్ ఈ PCOS కి PCOS డిఫరెన్స్ ఏంటి ఉంటుంది? సో అదే రెండు ఒకటే, లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. సో PCOS PCOD ఏమన్నా సిమ్టమ్ అయితే ఒకటే. సో కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూస్తారు, మెన్స్ట్రల్ సైకిల్స్. కొంతమందిలో ఏంటంటే సడన్ గా వెయిట్ గ్రోత్ ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ వచ్చి PCOS ఈజీగా వచ్చేస్తుంది. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో స్లీప్ డిస్టర్బెన్స్ అయితే కూడా ఈ PCOS వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫిమేల్స్ దీంట్లో. సో ఏంటంటే చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ చుట్టూ చాలా ఇయర్స్ లైక్ 3 years 4 years తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎలాంటి రిజల్ట్ రాకుండా అంటే అది సెట్ అవ్వకుండా ఇంగ్లీష్ మెడిసిన్ ఆ డ్రగ్స్ ఆ మెడిసిన్ తీసుకుంటేనే ఆ టైంలోనే బాగుంటుంది, కానీ మళ్ళీ
అది వదిలేస్తే కనుక నార్మల్ అయిపోతుంది, మళ్ళీ సిమ్టమ్ మళ్ళీ రెమిషన్ జరుగుతుంది. సో చాలా మంది చూసారు కదా. సో దీనికి సొల్యూషన్ అయితే ఉంది. మోస్ట్లీ లైక్ మీరు చెప్తున్నప్పుడు అది ఒకటి వచ్చింది థైరాయిడ్ సంథింగ్ ఇట్లా ఈ యొక్క లిమిటేషన్స్ లో ఉంటారు కదా వాళ్ళందరూ. మోస్ట్లీ థైరాయిడ్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు లైక్ మనం స్టార్టింగ్ మాట్లాడినప్పుడు అవును ఇవన్నీ వచ్చినాయి. అవును, ఈ థైరాయిడ్ PCOS PCODs ఈ డిస్టర్బ్ చేసాను మధ్యలోని. థైరాయిడ్ తో అన్ని కూడి ఉంటాయి కదా మోస్ట్లీ. ఫుడ్ సంబంధించి ఫుడ్ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం ఇవన్నీ కూడా యూజువలీ. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీనికి ఒక కారణం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని అంటే మీరు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని వినుంటారేమో అనుకుంటున్నారు చాలా మంది. ఏంటి అంటే యాంటీబయాటిక్స్ వాడి మన బాడీకి ఆ యాంటీబయాటిక్ అలవాటు అయిపోతే తర్వాత మనకి పని చేయాల్సిన టైంలో పని చేయవు అని ఈ మధ్య అట్లీస్ట్ ఇది వరకు ముందు తెలిసి ఉండకపోవచ్చు, అట్లీస్ట్ ఇప్పుడైనా కొంతమందికి కోవిడ్ తర్వాత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ చాలా ప్రమాదం ఒకటి ఏదైతే పొంచి ఉందో ప్రపంచవ్యాప్తంగా అది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనమాట. అంటే మెడికల్ షాప్కి వెళ్ళామా, ఒక ఫీవర్ వచ్చింది, ఒక ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక మెడిసిన్ ఏదో తీసేసుకున్నాం, వాడేసాం యాంటీబయాటిక్, డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫీజు కట్టాలి, లేకపోతే డాక్టర్ వరకు వెళ్ళాలి మనం, ఇలాంటివన్నీ మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చి వాడేస్తున్నారు కదా. వాళ్ళకి ఏంటంటే బాడీలో ఆ యాంటీబయాటిక్స్ అలవాటు పడిపోయి కరెక్ట్గా ఆ ఇన్ఫెక్షన్ తర్వాత ఫ్యూచర్లో వస్తే ఏదైతే యాంటీబయాటిక్స్ పెడుతున్నావో పని చేయకుండా మానేస్తున్నాయి. అది ఎంత ప్రమాదం. పని చేయాల్సిన టైంలో మందు పని చేయాలి, ఆ మందు పని చేయకపోతే ఎంత ప్రమాదం. సో అసలు పూర్తిగా చాలా విరివిగా వాడే చాలా యాంటీబయాటిక్స్, చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్కి కూడా రెసిస్టెన్స్ వచ్చిన కేసెస్ మేము చూసాం. సో అది చాలా పొంచి ఉన్న ప్రమాదం అనమాట. అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా. ఇన్సులిన్ అంటే బాడీలో అందరూ అంటే ఏదో ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ సిరంజెస్ తీసుకుంటారని అనుకుంటారు కదా. బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అదొక హార్మోన్. సో అదొక ఎనబాలిక్ హార్మోన్ అనమాట. మన బాడీ గ్రో అవ్వాలన్నా, వెయిట్ రెగ్యులేట్ అవ్వాలన్నా, మన గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్కి రావాలన్నా మన ఇన్సులిన్ ఉండాలి. సరే డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ సరే మొత్తానికి ఆగిపోతే అది టైప్ 1 అంటాము. లేదా ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ లెవెల్స్ సరిగ్గా సరిపడట్లేదు అని అంటే దాన్ని టైప్ 2గా పరిగణిస్తాం. సో ఈ ఇన్సులిన్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే మనం ఏది తిన్నా, ఎప్పుడైతే తింటామో అందులో ఉండే డైజెషన్ జరిగి ఆ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ తీసుకురావడం కోసం, తర్వాత ఈ గ్లూకోజ్ని మన బాడీ సెల్స్లోకి ప్రతి కణకణాల్లోకి దాన్ని తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక తాళం లాగా ఒక వెహికల్ లాగా మనకి ఇన్సులిన్ ఉండాలి. సో ఇన్సులిన్ బాగా ఉండితే మనకి డయాబెటీస్ ఏం ఉండదు, కంట్రోల్ ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా లేకపోతేనే డయాబెటీస్ వస్తుంది. సో ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు ఇది వరకు 2 పూటలు తినేవారు అప్పట్లో. అంటే పొలానికి ఏదో పనికి వెళ్ళే ముందో లేకపోతే ఆ పొద్దున్న తినేసో అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడో రాత్రి సాయంత్రం పూట తినేసి చక్కగా పడుకునేవారు త్వరగా. ఇప్పుడు అలా కాదు, మనకి 3 పూటలు తినడం అలవాటైంది, 4 పూటలు తినడం అలవాటైంది. స్నాక్స్ మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకటి, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక స్నాక్, ఒక కాఫీ, ఒక టీ తీసుకుంటున్నాం. సో ఇలా తినే ప్రతిసారి మన బాడీలో ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. సో ఇన్సులిన్ స్పైక్ అయ్యి పెరిగి మన బాడీకి ఒక రెసిస్టెన్స్ వస్తుంది, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్. సరే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంతా పక్కన పెడితే దీనివల్ల ఏం జరుగుతుంది? ఒబెసిటీ, వెయిట్ గెయిన్ అవుతారు, డయాబెటీస్, షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి వస్తుంది, PCOS. అవును. సో ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చినవే. మరి దానికి ప్రికాషన్స్ తీసుకోవడానికి మోస్ట్లీ ఏమున్నాయన్నా? సో కారణం ఇప్పుడు తెలిసిందిగా, ఎక్కువ సార్లు తినడం, అన్ఈవెన్ ఫుడ్ అంటే ఇప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల, హై కార్బోహైడ్రేట్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. సో ఇలా విన్నాం కదా. సో సింపుల్ ఏం లే, మనం న్యాచురల్గా నేచర్కి ఎప్పుడు దగ్గరగా ఉంటాం మన డిసీజెస్ అన్ని చాలా వరకు క్లియర్ అయిపోతాయండి. సో మనం పొద్దున్నే తీసుకునే ఫస్ట్ డ్రింకో లేదా ఫస్ట్ మీలో నేచురల్ గా ఉండేవి తీసుకోవాలి. ఏవి? ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్ జ్యూసెస్. సో ఇప్పుడు చెప్పినట్టు చక్కగా యాపిల్ తినొచ్చు, దాలిం తినొచ్చు, జాంకాయ తినొచ్చు. సో ఇవన్నీ తీసుకుంటే మనకి చక్కగా చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే వాటర్ థెరపీ అంటాం, హైడ్రేషన్ థెరపీ అంటాం. సో ఈ ఫ్రూట్స్ లో ఏవైతే చక్కగా వాటర్ కంటెంట్ ఉన్నాయో, ఆరెంజెస్ అవనివ్వండి, మెలన్స్ అవనివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బాడీకి హైడ్రేషన్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అనమాట. అలానే కీరా దోసకాయ, సో అవి తింటే చాలా మందిలో మోకాల నొప్పులకి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. కీరా దోసకాయ బాడీకి హైడ్రేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. చాలా డిసీజెస్ కి కూడా మనం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి కూడా బయటపడడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఏం లే, అంటే మనకి వీలైనంత తక్కువ సార్లు, అంటే 3 times లేదు ఇంకా సహకరిస్తుంది మన బాడీ అని అంటే 2 times మాత్రమే తినడం చాలా ఉత్తమం.
మరి మధ్యలో మనకి అది అలవాటు స్నాక్స్ అలా చేస్తారు. ఈ 3 పూటలు అనేది 6 అయిపోయారు ఇంకా పూర్తిగా. అవును అవును ఈ 3 పూటలు అనేసరి నాకు గుర్తొచ్చింది బ్రో ఒకటి. ఆకలి వేస్తేనే తినాలా, లేకపోతే ఆకలి లేకపోయినా తినేస్తుంటారు కొంతమంది. ఇండైజెస్టివ్ గా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కదా ప్రజెంట్. ఇప్పుడున్న ప్రతి చిన్న చిన్న పిల్లోడి నుంచి మోస్ట్లీ పెద్దవాళ్ళకి అందరికి గ్యాస్ట్రిక్ అనేది మెయిన్. సో ఈ ఫుడ్ డైట్ వల్లనే మోస్ట్లీ ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అసలు ఈ క్వశ్చన్. యూజువలీ ఆకలేస్తేనే తినాలా, లేకపోతే ఆకలి లేకుండా కూడా తినాలా, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, అవునవును. సో ఇలా అన్ని మనం చదివాము అవును. ఇది వరకు ఉన్నాం కదా. సో రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే బాడీకి ఆకలి వేస్తేనే తినాలి అని రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి. కానీ మన పూర్వీకులు ఇచ్చిన లిటరేచర్ ఏదైతే మన మున్లు ఋషులు ఇచ్చారో మన ఆయుర్వేదిక్ లిటరేచర్లో అది ఎప్పుడో ఉంది. బాడీ మాట మనం వినాలి. దాహం అంటే దానికి వాటర్ తక్కువైంది, హైడ్రేషన్ తక్కువైందంటే మన బ్రెయిన్ చెప్తుంది మనకి దాహం వేస్తుంది అని. మన బాడీకి న్యూట్రిషన్ కావాలి, ఫుడ్ కావాలి, ఫుడ్ డిప్రైవ్ ఉన్నాం అని అంటే మనకి బాడీ చెప్తుంది, ఆకలి పుట్టిస్తుంది ఆకలి రూపంలో. అలా కాకుండా కొంతమంది గ్యాస్ట్రిక్ వస్తుందేమో టైంకి తినకపోతే అనే ఒక అపోహలో ఖచ్చితంగా ఆకలి వేయకపోయినా తినాల్సి వస్తుంది, తింటున్నారు. సో వాళ్ళు ఒబెసిటీ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ అన్ని వాళ్ళలో చూస్తున్నాం అనమాట. సో యూజువలీ లేదు, ఆకలి వేస్తేనే తినండి, లేకపోతే అవసరం లేదు. అలాగని మరి అంటే పూటకి కనీసం 2 సార్లు కూడా తినట్లే, ఒకసారి కూడా తినకుండా ఆకలి మొత్తంగానే తగ్గిపోయింది అని అంటే అది ఒకసారి గమనించుకోవాలి, అది టెస్ట్ చేయించుకోవాలి, బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. మరి ఆ ఎక్స్ట్రీమ్ కాదు, బట్ చెప్తున్నా లైక్ మీకు బ్రేక్ఫాస్ట్ టైంలో ఆకలి వేయకపోతే తినొద్దు, డైరెక్ట్ గా లంచ్ చేయండి. అండ్ డిన్నర్ అనేది కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకోండి, 6:30, 7:30 లోపు చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ జనరేషన్ కూడా యాక్చువల్గా పొద్దున్న లేస్తే ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి డైరెక్ట్ ఇంకా లంచ్ వెళ్ళిపోతున్నారు అనమాట. మోస్ట్ ఆఫ్ ది హాస్టల్ స్టూడెంట్స్ ఎవరైతే బయట ఉంటున్నారు, హైదరాబాద్ అవ్వచ్చు, సంథింగ్ అదర్ స్టేట్స్ వెళ్ళిన వాళ్ళందరూ ఏంటంటే మోస్ట్లీ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఫేస్ చేస్తున్నారు వాళ్ళు అందరూ. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఈ పొద్దునెళ్ళి ప్యాంటో అదే కదా ప్యాంటో ఇవి తీసుకుంటే తగ్గుతుంది అని అంటారు. వాళ్ళు నేచురల్ రెమెడీ ఏమైనా ఉంటే ఫాలో అవుతాం కదా. ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇంకోటి అదే అంటున్నాను కదా, అంటే బయట ఫుడ్ ఎక్కువ ఆయిల్ ఫ్రై కర్రీస్ పెడతారు యూజువల్లీ హాస్టల్స్ లో, కానీ ఈజీగా అవుతుంది ఎందుకంటే అంతమందికి ఉండాలి అను వేరే వేరే కారణాల వల్ల. ఇప్పటికీ కొన్ని హాస్టల్ అలాగే నడుస్తున్నాయి. ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయినాయి, బట్ లైక్ ఇప్పటికీ కొంత నడుస్తున్నాయి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా ఆకలి వేస్తేనే తినాలి అని. ఇంకొకటి ఈవినింగ్ టైంలో ఎందుకు త్వరగా తినేయాలి, త్వరగానే తింటే ఏంటి బెనిఫిట్ అని అంటే మన బాడీ డైజెషన్ కానీ ప్రాపర్గా ఉండే టైం యూజువల్లీ 6:30 to 7:30 లోపు 7 లోపు క్లోజ్ అయిపోద్ది అనమాట. ఆ టైంలో తింటే కరెక్ట్గా తినేది డైజెషన్ అవుతుంది, మనకు ఫుడ్ నుంచి వచ్చే న్యూట్రిషన్ మనకి అబ్జార్బ్ జరుగుతుంది, వంట పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే డైజెషన్ సరిగ్గా ఉండక వాళ్ళు పొద్దున్న మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కొంచెం ఉబ్బసం, బ్లోటింగ్ అంటాం, ఉబ్బసం, లేకపోతే గ్యాస్ ఎక్కువ, ఫ్లాటులెన్స్, గ్యాస్ ఎక్కువ పట్టేయడము, అల్సర్స్ ఫామ్ అవడము, సో ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాం అనమాట.